నా అన్నలకు తమ్ముళ్లకు నేను చెప్తేనో ఇంకెవరో చెప్తేనో ఇక్కడ ఎవరు మారరు. కానీ ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా చెప్తానా, తాగుడు మానుల్లన్నా. ఎందుకంటే జీవితంలో తాగుడుకు మించిన నిమ్మలం ఇచ్చేటి ఉన్నాయి. కడుపు నిండా తినొల్లి, మంచిగా జిమ్ముకు వెళ్ళి వాకింగ్ చేయాలి, భార్య పిల్లలతోటి కుటుంబంతో కలిసి మంచిగా విహారయాత్రలకు వెళ్ళి. విహారయాత్ర అంటే ఏ కాశ్మీరో ఊటీనే కాదన్నా, మన చుట్టుపక్కల ఉన్న వేములవాడ వండర్లా కూడా విహారయాత్రనే. ఎందుకంటే మన కుటుంబంతో ఒకరోజు గడిపితే అది విహారయాత్రనే. అంతేగాని ఇప్పుడిప్పుడే ఆగంలోకి ఒడ్డుకు పడ్డ మన కుటుంబాలు నువ్వు మళ్ళా తాగినావు అనుకో నిండా మునుగుడే. నువ్వు అనుకోవచ్చు తమ్మి, నేను తాగా నా ఫ్రెండ్ గాడు తాగుతాడు అని. కానీ అన్నా, వాడు వారంలో ఒక్కరోజు తాగడు, ఒక రోజో 2 రోజులు తాగడు. అది శనివారమో సోమవారమో గురువారమో. అదే రోజు వస్తాడు బిల్డప్ బాపురావు. అదే రోజు వచ్చి నీ ముందు బిల్డప్ కొడతాడు, నేను తాగని వాళ్ళ అని చెప్తాడు. ఎందుకంటే అన్న, అది నువ్వు తాగుబోతువు అని గుర్తు చేసే ముచ్చట. నీ దోస్తాన్లా నీ చుట్టుపక్కల దగ్గరికి వచ్చి నేను తాగనియాలా అని నీ తీసిపోతాడు. ఎట్లా అంటే తువ్వాళ్ళ చెబ్బెట్టి కొట్టిపోతాడు. తమ్మి, నువ్వు తాగే మందు వాడు తాగే మందు ఒకటే దుకాణంలో దొరుకుతుంది, కానీ నువ్వు ఇంటికి తొలుక్కుంటూ పోతావు, వాడి ఇంట్లో తొలుగుతాడు. గంతే తేడా. నీ సీసా హాళ్ళ అలంకరించుకోవడానికి పనిచేయదు కాబట్టి నువ్వు తాగుబోతోనివి. వాని సీసా ఇల్లంతా షోకేస్ బొమ్మలు లెక్క పెట్టుకోవచ్చు కాబట్టి వాడు తాగుబోతోడు కాదు. నీ సీసా 100ల సీసా, వాని సీసా 1000 సీసా. తమ్మి నువ్వు ఎన్నన్నా చెప్పు, వాడు తాగుబోతోడు కాదు. ఎందుకంటే వాని బాటిల్కి బరువు ఎక్కువ కాబట్టి బజార్లో వానికి పరువు ఎక్కువ. నీ బాటిల్ ధర తక్కువ, అందుకే బజార్లో నీకు పరువు తక్కువనే. కాబట్టి అర్థం చేసుకోండి, దయచేసి తాగుడు మానేయండి.